ఇల్లు ఇచ్చింది ఆయన. ఆ ఇంటిని చూసినప్పుడల్లా ఆ గోడల మీద చెయ్యేసి ఎవరిని గుర్తు చేసుకోవాలి, దేవా ఒకప్పుడు నాకు స్థిరమైన నివాసం లేని సంచర జీవితాల్లో ఉన్న మా జీవితాలకి స్థిరమైన ఇల్లు వాకిలు మాకు ఇచ్చే ఇంటి మీద చెయ్యేసినప్పుడల్లా, యెహోవా నీకే మహిమ కలుగును గాక అని అనవలసిన నీవు ఆ ఇంట్లోనే కునుకుతున్నావంటే నేనేం చేయాలి? ఒక వస్తువు లేని నీకు చక్కటి స్థితిగతులు ఇస్తే ఈ వస్తువుల మీద నువ్వు మోజుపడి వస్తువు ఇచ్చిన వాడినే మర్చిపోతే ఇజ్రాయేల్ నేనేం చేయాలి? వాళ్ళని ఏం చేయాలో చెప్పండి. మనల్ని అదే చేయాలి. గుర్తుపెట్టుకో. నువ్వు ఇల్లు అడుగుతావా, ఇస్తాడు, గుర్తుపెట్టుకో. నువ్వు రొట్టె అడిగితే రాత్రిచ్చే రకం కాదు, అంతగా మంచిగా ఇస్తాడు ఆయన, కానీ షరతులు వర్తిస్తాయి. ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు వాహనం అడుగుతావా, ఇంకా మంచిది ఇస్తాడు, అడుగు. నువ్వేం అడిగినా అడుగు, ఆయన ఇస్తాడు. అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. కానీ ఈ ఇచ్చిన దేవుడితో ఒక ప్రాబ్లం ఉంది. ఇచ్చిన తర్వాత ఒక రోజు తిరగేసి అడుగుతాడు. ఆయనకి అడిగే గుణం ఉంది ఆయనకి. ఎరా నీకు 5 ఇచ్చాను ఏం చేసావురా, నీకు 2 ఇచ్చాను ఏం చేసావురా, నీకు 1 ఇచ్చాను ఏం చేసావు అంటే, మరి ఇచ్చావుగా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటే, ఇస్తాను, ఒకరోజు ఇచ్చిన తర్వాత ఏం చేశారో మళ్ళీ తిరగేసి అడుగుతాను. ఇది నా నేచర్.